ఫ్యాక్షనిస్టులంటే ప్రత్యర్థుల తలలు తెగనరికే కిరాతక ముఖ. ఈ తరానికి అర్థమయ్యేలా చెప్పాలంటే దండుపాళ్య ముఠాలను తలదన్నే బ్యాచ్. అలాంటి అరాచక శక్తులకు అధికార బలం తోడైతే ఇక అడ్డేముంది? దోపిడీలు దొమ్మిలకు కొదవేముంది? కాకినాడ డీప్ వాటర్ పోర్టును జే గ్యాంగ్ చెరబట్టిన తీరే అందుకు అచ్చమైన నిదర్శనం. అధికారాన్ని అడ్డంగా వాడేసి ఫక్తు ఫ్యాక్షనిస్ట్ పోకడలతో యాజమాన్యాన్ని బెదిరించి 1672 కోట్ల విలువైన పోర్టు వాటాలను కేవలం 494 కోట్లకే కొట్టేశారు. జైలుకు వెళ్తావా, చెప్పినట్లు వింటావా అంటూ యజమాని మెడపై కత్తిపెట్టి మరీ జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి సన్నిహిత సంస్థ ఆరో ఇన్ఫ్రాకు వాటాలు కట్టబెట్టేశారు. అత్యంత దుర్మార్గమైన పద్ధతిలో జరిగిన భారీ దోపిడీ, జగన్ మార్కు విశృంఖలత్వాన్ని ఆధార సహితంగా ఈటీవీ, ఈనాడు మీ ముందుంచుతున్నాయి. రాజకీయ అధికారం అనేది రెండు వైపులా బాగా పదునుగా ఉన్న కత్తి లాంటిది. దాన్ని మంచి ఉద్దేశంతో ప్రజా ప్రయోజనం కోసం వాడితే లోక కళ్యాణం జరుగుతుంది. అలా కాక అధికారంలో ఉన్నవారు తమ దోపిడీ కోసం, తమ స్వార్థం కోసం దానిని ఉపయోగిస్తే అనేక దారుణాలు చోటు చేసుకుంటాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం తన అధికారాలను విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తూ ఉంది. తన దోపిడీ విధానాలతో, దౌర్జన్యపూరితమైన బెదిరింపులతో కాకినాడలోని అత్యంత విలువైన డీప్ వాటర్ పోర్టు వాటాలను కొల్లగొట్టి తన అస్మదీయ కంపెనీకి అప్పచెప్పింది. దీనిపై ఈటీవీ సమగ్ర కథనాన్ని అందిస్తోంది. కాకినాడ డీప్ వాటర్ పోర్టును రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చెరబట్టిన తీరు ఏ క్రైమ్ థ్రిల్లర్ కు సరిపోదు. ప్రతి సీన్లోనూ ఉత్కంఠే, అడుగడుగునా అరాచకమే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోర్టుపై కన్నేసిన ప్రస్తుత పాలకులు అధికారంలోకి రాగానే కబళించేందుకు పథకరచన చేశారు. పోర్టు పరిణామాలను పూర్తిగా ఆకలింపు చేసుకున్నాక తమదైన స్టైల్లో ఫ్యాక్షన్ పడగ విప్పారు. పోర్టు యాజమాన్యాన్ని లొంగదీసుకోవడానికి అధికార దండాన్ని అడ్డంగా వాడేశారు. 2014-19 మధ్య వ్యవహారాలపై స్పెషల్ ఆడిట్ పేరిట పోర్టుపై పడ్డారు. 2019 నవంబర్లో పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పి సంస్థకు ఆడిట్ బాధ్యతలు అప్పగించారు. రాయితీ ఒప్పందం ప్రకారం పోర్టు ఆదాయంలో రాష్ట్ర ప్రభుత్వానికి వాటాలు చెల్లించారా లేదా అనే అంశంపై ఆడిట్ చేయనున్నారు. పాలకుల మనసెరిగిన ఆడిట్ సంస్థ అనుకున్న స్క్రిప్ట్ ప్రకారం చకచకా పని చక్కబెట్టేసింది. పోర్టు ఆదాయంలో ప్రభుత్వ వాటా తగ్గించేందుకు, రాబడిని దారి మళ్లించేందుకు యాజమాన్యం ప్రయత్నించినట్లు తేల్చేసింది. దీనివల్ల 2014-19 మధ్య ప్రభుత్వానికి 965 కోట్ల 65 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని లెక్కగట్టింది. 2020 మార్చిలో ప్రభుత్వానికి ఆడిట్ నివేదికను సమర్పించింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఎలా నష్టం జరిగిందో విశ్లేషిస్తూ ఆడిట్ నివేదికలో 25 పేరాలను పొందుపర్చింది. బొగ్గు, ఎరువుల వంటి భారీ సరుకు రవాణాకు పోర్టులు అధునాతన యంత్ర సామాగ్రి సమకూర్చుకుంటాయి. కానీ కాకినాడ పోర్టు యాజమాన్యం ఆ పని చేయలేదని ఆడిట్ సంస్థ చెప్పుకొచ్చింది. పొరుగు సేవల పద్ధతిలో బోత్రా గ్రూప్ కు బాధ్యతలివ్వడంతో మొత్తం ఆదాయంలో 5-10% మాత్రమే పోర్టు యాజమాన్యానికి రాయల్టీగా దక్కినట్లు పేర్కొంది. ఆ కొద్దిపాటి రాయల్టీ మొత్తంలోనే వాటా లెక్కగట్టి పోర్టు యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినట్లు నివేదించింది. తద్వారా 362 కోట్ల 4 లక్షలు నష్టం జరిగినట్లు వెల్లడించింది. ఓడలకు మరమ్మతులు, భద్రత కల్పించే పనులను పర్యవేక్షించిన కాకినాడ సీ పోర్ట్స్ కే చెందిన ఎస్కేఎల్ సంస్థ యాజమాన్య కంపెనీకి రూపాయి కూడా చెల్లించలేదని చెప్పింది. ఈ రకంగా 160 కోట్ల 85 లక్షల రాష్ట్ర ప్రభుత్వ వాటాను ఎగవేసినట్లు తెలిసింది. ఇంధనాన్ని, నీటిని నిల్వ చేసి ఓడల అవసరాలకు విక్రయించడం పోర్టు కార్యకలాపాల్లో భాగం. వీటిని కేఎస్పీఎల్ ఎండీ కేవీ రావుకు చెందిన మరో కంపెనీకి పొరుగు సేవల పద్ధతిలో అప్పగించడంతో ఈ ఆదాయం పైన ప్రభుత్వానికి 78 కోట్ల 50 లక్షల రూపాయల వాటా దక్కలేదని లెక్కలేసింది. 2018 వరకు గిడ్డంగులేవీ నిర్మించని సీ పోర్ట్స్ కంపెనీ బోత్రా గ్రూప్ సంస్థలకు పనులు అప్పగించినట్లు తెలిపింది. కంపెనీ సొంతంగా గిడ్డంగులు నిర్మిస్తే వచ్చే ఆదాయంలో ప్రభుత్వానికి వాటా దక్కేదని, సీపోర్ట్స్ సంస్థ పేరుతో 55 కోట్ల 90 లక్షల నష్టం కలిగినట్లు పేర్కొంది. పోర్టు డ్రెడ్జింగ్ కార్యకలాపాలకు వసూలు చేసే పీడీఎఫ్ రుసుముల తీరును మార్చేసి ఆ సొమ్మును మళ్లించడంతో 79 కోట్ల 94 లక్షల నష్టం జరిగినట్లు లెక్కలు చెప్పింది. అర్హత లేని పనులకు 43 కోట్ల పీడీఎఫ్ నిధులను ఖర్చు చేసినట్లు వివరించింది.
ఎంపిక చేసిన కొన్ని కంపెనీలకే అతి తక్కువ ధరలకు పోర్టు భూముల్ని లీజుకివ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం 37,46,00,000 కోల్పోయినట్లు చెప్పుకొచ్చింది. మొత్తంగా సీ పోర్ట్స్ సంస్థ తీరుతో ప్రభుత్వానికి 965,65,00,000 నష్టం వాటిల్లినట్లు 2020 మార్చి 30వ తేదీకి నివేదిక సిద్ధం చేసింది. దీన్ని అడ్డుపెట్టుకుని ప్రభుత్వ పెద్దలు రెచ్చిపోయారు. క్రిమినల్ కేసులు ఎదుర్కోవడానికి, జైలుకు వెళ్లడానికి, ఆస్తుల జప్తునకు సిద్ధమేనా అంటూ కరుడుగట్టిన ఫ్యాక్షనిస్టుల్లా పోర్టు యాజమాన్యాన్ని బెదిరించారు. లేదంటే తాము చెప్పిన ధరకు తమవారికి పోర్టు వాటాలు అప్పగించమంటూ బేరం పెట్టారు. అక్కడితో ఆగని ఫ్యాక్షన్ పాలకులు కేఎస్పీఎల్ యాజమాన్యాన్ని మరింత భయపెట్టేందుకు మరో అస్త్రాన్ని బయటకు తీశారు. పోర్టు వ్యవహారాలపై ఆడిట్ పరిధిని విస్తరిస్తూ 2020 ఏప్రిల్ 1న రాష్ట్ర ప్రభుత్వ ప్రాథమిక సౌకర్యాలు పెట్టుబడుల శాఖతో మెమో జారీ చేయించారు. 1999 మార్చి నుంచి 2013-14 వరకు 2019-20కి చెందిన వ్యవహారాలపై ఆడిట్ చేయమని మెమోలో పేర్కొన్నారు. అంటే పాత వాటికి తోడు మరో 15 ఏళ్ల వ్యవహారాలపై పరిశీలనకు ఆదేశించారు. సీపోర్ట్ కంపెనీ మొత్తం రుణాలెన్ని, పోర్టు అభివృద్ధికి ఖర్చు పెట్టిందెంత, ఇతర కంపెనీలకేమైనా నిధులు మళ్లించారా అనే అంశాలను విచారణ జాబితాలో చేర్చేశారు. పోర్టు భూములు, ఇతర ఆస్తులను తాకట్టు పెట్టారా, ఒకవేళ తాకట్టు పెడితే ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకున్నారా అన్నది పరిశీలన చేయమన్నారు. అదే సమయంలో ఆడిట్ సంస్థ తొలి నివేదిక ఆధారంగా పోర్టు నిర్వహణ కంపెనీపై తదుపరి చర్యలకు ప్రభుత్వం ఫైల్ కదిలించింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రాయితీల ఒప్పందం గడువును పెంచుతూ ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరిస్తే 20 ఏళ్లు పూర్తి కాగానే కంపెనీకి ఎలాంటి పరిహారం చెల్లించకుండా పోర్టును ప్రభుత్వం వెనక్కి తీసుకోగలదంటూ యాజమాన్యాన్ని బెదరగొట్టారు. ఇలా ఒకదాని వెంట మరొక అస్త్రాన్ని బయటికి తీస్తూ పోర్టు కంపెనీని అష్టదిగ్బంధనం చేశారు. ఇలా ప్రభుత్వం తన అధికారాలన్నీ వాడి పోర్టు యాజమాన్యాన్ని ఒక ఫ్యాక్షనిస్ట్ పద్ధతిలో అష్టదిగ్బంధనంలో ఇరికించింది. దీన్ని తట్టుకోవటం అసాధ్యమని పోర్టు యాజమాన్యం ఒక అభిప్రాయానికి వచ్చేసింది. ప్రభుత్వాన్ని ఎదిరించి తాము ఇక మనుగడ సాగించటమే అసాధ్యమని తేల్చుకుంది. ప్రభుత్వ పెద్దలకు లొంగిపోయింది. ప్రభుత్వ పెద్దలు ఏ కంపెనీకి ఇమ్మంటే ఆ కంపెనీకి, ఎంత రేటుపై ఇమ్మంటే అంత రేటుకి పోర్టు వాటాలను అప్పగించేందుకు సిద్ధపడిపోయింది. జైలుకు వెళ్లటం కంటే ఇదే నయమని అనుకుంది. ప్రభుత్వ పోకడలతో పోర్టు యాజమాన్యానికి ఊపిరాడలేదు. ఈ దురాగతాలను తట్టుకోలేమని నిర్ణయానికొచ్చి తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వానికి లొంగిపోయింది. ప్రభుత్వ పెద్దల సంస్థల వాటాల అమ్మకానికి అనుమతి కోరుతూ 2020 డిసెంబర్ 5న ప్రభుత్వానికి లేఖ రాసింది. కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన 41.12% వాటాలను అరబిందో రియాల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కు విక్రయిస్తున్నట్లు లేఖలో పేర్కొంది. అందుకోసమే ఎదురుచూస్తున్న ఏపీ మారిటైమ్ బోర్డు ఆఘమేఘాల మీద పనులు చక్కబెట్టింది. వాటాల అమ్మకంపై కంపెనీ విజ్ఞప్తిని ఆమోదించవచ్చంటూ రాష్ట్ర మౌలిక వసతులు పెట్టుబడుల శాఖకు డిసెంబర్ 10వ తేదీన సిఫార్సు చేసింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అదే నెల 24న మౌలిక వసతులు పెట్టుబడుల శాఖ జీవో జారీ చేసింది. ప్రభుత్వ పెద్దల పన్నాగం ఫలించి ఆ తర్వాత 2 నెలలకు కాకినాడ పోర్టు వాటాలు కారు చౌకగా అరబిందో చేతికి చిక్కాయి. పోర్టు కంపెనీ వశమైన వెంటనే ప్రభుత్వ పెద్దలు రివర్స్ లో పని మొదలుపెట్టారు. అధికార బలంతో చేసిన అష్టదిగ్బంధనాన్ని ఒక ప్రణాళిక ప్రకారం తొలగించారు. పాత యాజమాన్యం మెడపై పెట్టిన కత్తిని పక్కకు తీసేశారు. ఆడిట్ నివేదికలోని ప్రధాన అంశాలపై 2 న్యాయ నిపుణుల అభిప్రాయాలు తీసుకునే ప్రక్రియ ప్రారంభించారు. పోర్టులో సరుకును ఎత్తి దించడం సహా ఇతర పనులు నిర్వహించే సబ్ కాంట్రాక్టర్ల ఆదాయాన్ని పోర్టు నిర్వహణ సంస్థ మొత్తం ఆదాయంగా చూడనవసరం లేదని నిపుణులు నివేదించారు. వాటిని జత చేస్తూ పోర్టు వ్యవహారాలపై జరిగిన ఆడిట్ నివేదికలోని ఇతర ప్రధాన అంశాలను పరిగణలోకి తీసుకోనవసరం లేదని కంపెనీ తరఫున ఆడిట్ సంస్థకు లేఖ వెళ్లింది. కీలకాంశాలపై కంపెనీ వాదనలకు సానుకూలమైన రీతిలో రాష్ట్ర మౌలిక వసతులు పెట్టుబడుల శాఖకు ఆడిట్ సంస్థ లేఖ రాసింది. ఆడిట్ నివేదికలోని అనేక అంశాలను వదిలివేయవచ్చని సిఫార్సు చేసింది. వీటిని ప్రస్తావిస్తూ 2023 జనవరి 9న మౌలిక వసతులు పెట్టుబడుల శాఖకు ఏపీ మారిటైమ్ బోర్డు లేఖ రాసింది. అధికార పెద్దల మనోభావాలకు తగినట్లే కంపెనీపై అభియోగాల ఉపసంహరణకు వీలుగా సిఫార్సులు చేసింది.
స్క్రిప్ట్ ప్రకారం పనులన్నీ పూర్తయ్యాక ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించింది. కాకినాడ సీపోర్టుపై ఆడిట్ నివేదికలో పేర్కొన్న 25 పేరాలకు గాను 21 పేరాల్లోని అంశాలను ఏపీ మారిటైమ్ బోర్డు సిఫార్సు మేరకు కొనసాగిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు 2023 ఫిబ్రవరి 12న మౌలిక వసతులు పెట్టుబడుల శాఖ మెమో జారీ చేసింది. మిగతా 4 పేరాల్లోని అంశాలను పరిశీలిస్తే ప్రభుత్వానికి జరిగిన నష్టం 9 కోట్ల 3 లక్షలు మాత్రమేనని నాలుక మడత పెట్టింది. ఆ సొమ్ములను 2018 ఏప్రిల్ 1 నుంచి ఎస్బీఐ రేటు ప్రకారం వడ్డీతో కలిపి చెల్లిస్తే చాలునంది. తొలుత 965 కోట్ల 65 లక్షలుగా పేర్కొన్న నష్టం పోర్టు యాజమాన్యం దారికొచ్చేసరికి 9 కోట్ల 3 లక్షలకు దిగొచ్చింది. కాకినాడ పోర్టు కంపెనీ వాటాలు చేతులు మారిన తీరు అత్యంత దారుణమని, ప్రభుత్వ నిర్ణయాల్లో ఎక్కడా హేతుబద్ధత లేదని ఒక నిపుణుడు వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం ఉన్న పోర్టు ప్రధాన వాటాలను పోర్టుల నిర్వహణలో ఎలాంటి అనుభవం లేని మరో సంస్థకు విక్రయించడానికి ప్రభుత్వం అనుమతించడం సరికాదన్నారు. కొత్త సంస్థ అనుభవరాహిత్యంతో రాబడి తగ్గితే ప్రభుత్వమూ నష్టపోతుందని విశ్లేషించారు. ఇద్దరు న్యాయ నిపుణుల అభిప్రాయాలను కంపెనీ సమర్పిస్తే వాటిపై న్యాయశాఖ లేదా అడ్వకేట్ జనరల్ సలహా కూడా తీసుకోలేదన్న విషయాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వానికి భారీగా నష్టం జరిగినట్లు ఆడిట్ సంస్థ తొలుత పేర్కొన్న 21 పేరాలను తమ అవసరాలకు అనుగుణంగా ఉపసంహరించుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వ పెద్దల సంస్థ ఆరో అధిక భాగం వాటాలు లాగేసుకున్నాక 2020-21 ఆర్థిక సంవత్సరంలో కంపెనీల శాఖకు కాకినాడ సీపోర్ట్స్ సమర్పించిన రికార్డుల ప్రకారం 651 కోట్ల 87 లక్షల ఆదాయం ఆర్జించింది. వడ్డీ, పన్నులు, తరుగుదల, అప్పు వాయిదాల చెల్లింపునకు మునుపటి ఆదాయం ఎబిటా 406 కోట్ల 81 లక్షలుగా తేలింది. పోర్టులకు విలువ కట్టేటప్పుడు కంపెనీ ఎబిటాకు కనీసం 10 రెట్ల మొత్తాన్ని ఎంటర్ప్రైజ్ విలువగా పరిగణిస్తారు. ఈ లెక్కన కంపెనీ విలువ 4068 కోట్లవుతుంది. అంటే ప్రభుత్వ పెద్దలు గుంజుకున్న 41.12% వాటాల విలువ 1672 కోట్లు. అంతటి విలువైన వాటాలను అధికార గూండాయిజంతో కేవలం 494 కోట్లకే చేజిక్కించుకున్నారు. మొత్తం 4068 కోట్ల విలువైన పోర్టును నియంత్రణలోకి తెచ్చుకున్నారు. కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ ప్రస్తుతం అరో ఇన్ఫ్రా రికార్డుల్లో అసోసియేట్ కంపెనీగా ఉంది. ఇక్కడ ఇంకో కీలక విషయం కూడా ఉంది. పోర్టు నిర్వహణ సంస్థ ప్రభుత్వానికి ఇవ్వాల్సిన వాటాలను తగ్గించేందుకు ఆదాయంలో పెద్ద మొత్తాలను వివిధ పద్ధతుల్లో మళ్లించినట్లు ప్రభుత్వం నియమించిన ఆడిట్ సంస్థ తొలుత నివేదిక ఇచ్చింది. దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటే పోర్టు వాస్తవ విలువ మరింత ఎక్కువే ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ పెద్దల చలవతో కాకినాడ డీప్ వాటర్ పోర్టే కాదు, కాకినాడ సెజ్ కూడా అరో ఇన్ఫ్రా చేతుల్లోనే ఉంది. వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అల్లుడు పి. రోహిత్ రెడ్డి కుటుంబ సంస్థ ఆర్పీఆర్ సన్స్ లో రోహిత్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్నారు. రోహిత్ రెడ్డికి పి. సుశీలారాణికి కలిసి ఇందులో 82.26% వాటాలున్నాయి. ఫ్యాక్షన్ పాలకులు కాకినాడ పోర్టును చెరబట్టక ముందు ఏం జరిగింది? ప్రభుత్వం నుంచి ప్రైవేటు చేతుల్లోకి వెళ్లాక పోర్టుకు అనుచిత రాయితీలు ఇచ్చిందెవరు? వాస్తవంగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిందెవరు? తొలి ఒప్పందానికి చేసిన సవరణలతో మౌలిక స్వరూపమే దెబ్బతిందన్న ప్రజాపద్దుల సంఘం నివేదికను జగన్ సర్కార్ ఎందుకు తొక్కిపెట్టింది? వైఎస్ హయాం నాటి తప్పులను కప్పిపుచ్చి సామధానభేద దండోపాయాలతో పోర్టు కంపెనీని లాక్కోవడం దాకా జరిగిన పరిణామాలేంటి? ఫ్యాక్షనిజానికి అధికారం తోడైతే ఏమవుతుందో కాకినాడ డీప్ వాటర్ పోర్టును అరో ఇన్ఫ్రా కొట్టేసిన తీరే చాటి చెబుతోంది. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే తన వాళ్లకు అప్పనంగా అప్పజెప్పిన కాకినాడ డీప్ వాటర్ పోర్టు పూర్వరంగం ఏంటి, అందులో ఎలాంటి మలుపులున్నాయి? ఆ కథ తెలుసుకునే కొద్దీ ఆసక్తికరమే. కాకినాడలో నిర్మించిన డీప్ వాటర్ పోర్టు నిర్వహణ, అభివృద్ధి బాధ్యతలను ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 1999లో ప్రైవేట్ పరం చేసింది. అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఏడీబీ నుంచి తీసుకున్న 246 కోట్ల రుణంతో కలిపి మొత్తం 321 కోట్ల ఖర్చుతో పోర్టులో 3 బెర్తులు నిర్మించింది. 4వ బెర్త్ నిర్మాణంతో పాటు పోర్టు అభివృద్ధికి మొత్తం 395 కోట్లకు తక్కువ కాకుండా పెట్టుబడి పెట్టాలనే షరతుతో సింగపూర్నకు చెందిన ఇంటర్నేషనల్ సీపోర్ట్స్ లిమిటెడ్ సంస్థకు నిర్వహణ బాధ్యతలు అప్పజెప్పింది. ఈ మేరకు 1999 మార్చి 19న రాయితీల ఒప్పందం కుదిరింది. పోర్ట్ అభివృద్ధి, నిర్వహణ కోసం సింగపూర్ సంస్థ కాకినాడ పోర్ట్ కంపెనీ పేరిట ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసింది. 2001లో అది కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ KSPL గా మారింది.
రాయితీల ఒప్పందానికి కొన్ని మార్పులు చేస్తూ 2003 ఆగస్టులో అనుబంధ ఒప్పందం జరిగింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం పోర్టు నిర్వహణ సంస్థకు మరిన్ని ప్రయోజనాలు కల్పించేలా రాయితీల ఒప్పందంలో మార్పులు చేసింది. దీనిపై 2009 జనవరి 12న జీవో నెంబర్ 3ను విడుదల చేసింది. ఆ మేరకు 2009 జనవరి 28న పోర్టు సంస్థ రాష్ట్ర ప్రభుత్వం 2వ అనుబంధ ఒప్పందం కుదుర్చుకున్నాయి. 2009లో పోర్టు సంస్థకు ఇచ్చిన అదనపు రాయితీలపై ఆ తర్వాత కాగ్ విమర్శనాత్మక వ్యాఖ్యలు చేసింది. 2018-19 మధ్య దీనిపై పరిశీలన జరిపిన ప్రజాపద్దుల సంఘం ప్రభుత్వానికి ముఖ్యమైన సిఫార్సులు చేసింది. ప్రజాపద్దుల సంఘం సిఫార్సుల్లో కొన్ని కీలక అంశాలున్నాయి. తొలినాటి రాయితీల ఒప్పందం ప్రకారం అది అమలయ్యే కాలం 20 సంవత్సరాలే. ఆ కాలం పూర్తయ్యాక పరస్పర అంగీకారంతో ఒక్కోసారి 5 ఏళ్ల చొప్పున 2 సార్లు గడువు పొడిగించుకోవచ్చు. అంటే గరిష్టంగా ఒప్పందం అమలయ్యే కాలం 30 ఏళ్లు మాత్రమే. ఆ తర్వాత పోర్టు ప్రభుత్వపరం కావాలి. 2009లో చేసిన మార్పుతో తొలి గడువు 20 ఏళ్ల నుంచి 30 ఏళ్లకు పెరిగింది. ఒక్కోసారి 10 ఏళ్ల వంతున 2 సార్లు వ్యవధిని పెంచుకునే వీలు కల్పించారు. అంటే కంపెనీ హక్కులను మొత్తం 50 సంవత్సరాలకు పెంచేశారు. ప్రైవేట్ ఆపరేటర్కు అప్పగించే సమయానికి రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా పోర్టుపై భారీగా ఖర్చు పెట్టినందున తొలుత నిర్ణయించిన గడువే సరైనదని ప్రజాపద్దుల సంఘం పేర్కొంది. ఏటా స్థూల ఆదాయంలో 22% లేదా నిర్ణయించిన కనీస మొత్తంలో ఏది ఎక్కువైతే దాన్ని పోర్టు నిర్వహణ కంపెనీ ఏటా ప్రభుత్వానికి చెల్లించాలని తొలి ఒప్పందంలో ఉంది. నిర్ణయించిన కనీస మొత్తం నిబంధనను 2009లో తీసేశారు. ఇది సరికాదని పిఏసీ నివేదించింది. తొలి ఒప్పందం ప్రకారం 4 బెర్తులకు అదనంగా మరో టెర్మినల్ ఏర్పాటుకు ఏదైనా ప్రైవేట్ పార్టీకి వీలు కల్పించే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఆ క్రమంలో తొలి అవకాశాన్ని పోర్ట్ ఆపరేటర్కి ఇవ్వాలి. 2009లో చేసిన మార్పులతో మరో ప్రైవేట్ పార్టీకి వీలు కల్పించే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోల్పోయింది. ఇది పోర్టు నిర్వహణపై ఏకఛత్రాధిపత్యానికి దారితీసి ప్రభుత్వ ఆదాయానికి గండిపడిందని ప్రజాపద్దుల సంఘం నిగ్గు తేల్చింది. పోర్టుపై తొలి ఒప్పందానికి చేసిన సవరణలతో మౌలిక స్వరూపమే దెబ్బతిందని, దీనిపై న్యాయశాఖను సంప్రదించి ప్రభుత్వం సమీక్షించాలని పిఏసీ సిఫార్సు చేసింది. ఇచ్చిన అదనపు రాయితీలను ఉపసంహరించడం లేదా కోత వేయడం ద్వారా ప్రభుత్వ ప్రయోజనాలను కాపాడాలని సూచించింది. రాయితీల ఒప్పందం గడువు పెంపు, ఆదాయ పంపిణీలపై కొత్తగా ఇచ్చిన రాయితీల విషయంలో తగిన చర్యలు చేపట్టాలంది. చేసిన సవరణలతో ఇప్పటికే ప్రభుత్వానికి నష్టం జరిగిందని, భవిష్యత్తు కాలానికైనా సరిదిద్దాలని స్పష్టం చేసింది. ఈ మేరకు 2019 ఫిబ్రవరి 6న శాసనసభకు నివేదిక సమర్పించింది. అయితే అప్పటికే ఎన్నికల గడువు దగ్గర పడడంతో దానిపై ముందడుగు పడలేదు. కొన్నాళ్లకు జరిగిన ఎన్నికల్లో వైకాపా విజయం సాధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు. ఇక ఆ తర్వాత కథ తెలిసిందే. అధికార బలాన్ని, ఫ్యాక్షనిజాన్ని కలగలిపి పోర్టును లాగేసుకునేదాకా సాగిన క్రైమ్ థ్రిల్లర్ భారతదేశ పోర్టుల చరిత్రలోనే అతిపెద్ద అరాచకంగా మిగిలిపోతుంది. తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అధికారాన్ని దుర్వినియోగం చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేల కోట్ల రూపాయల ఆస్తులను పోగు చేసుకున్నట్లు సిబిఐ మొత్తం 11 కేసులు పెట్టింది. ఆ 11 కేసుల్లోనూ జగన్మోహన్ రెడ్డి A1 అయితే విజయసాయిరెడ్డి A2గా ఉన్నారు. అంటే దోపిడీ వ్యవహారాల్లో వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి బలీయమైన బంధం ఉందనేది అర్థమవుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక ఒక పోర్టును కొల్లగొట్టి విజయసాయిరెడ్డి అల్లుడు సంస్థకు అప్పచెప్పారు. అంటే వీరిలో ఏమాత్రం మార్పు రాలేదనేదే అర్థం. మరి ఇలాంటి దోపిడీ వ్యవహారాలకు అంతం ఎప్పుడు? ఈ దోపిడీలకు వ్యతిరేకంగా ప్రజల్లో వచ్చే చైతన్యమే ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తుంది.